బాపట్ల జిల్లా చీరాలలో ఎన్టీఆర్ విగ్రహ వివాదంపై జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఆర్డీఓ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ కౌన్సిలర్లతోనూ మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావుతోనూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో విగ్రహం ఏర్పాటుకు సంబంధించి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. నియమ నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించి విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల చేత శంకుస్థాపన చేయించారు. మా మనసు గాయపడిందన్నారు. చైర్మన్ చేత ప్రోటోకాల్ ప్రకారం అక్కడ కొబ్బరికాయ కొట్టించాము. అది శంకుస్థాపన కాదు. ప్రోటోకాల్ ప్రకారమే ఎమ్మెల్యే చేత శంకుస్థాపన కార్యక్రమం చేయిస్తాము. ఈ ప్రాంతంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉంది కాబట్టి పక్కనే ఎన్టీఆర్ విగ్రహం ఉండాలని ప్రజలందరి కోరిక. మీ మనసులు గాయపడ్డాయని అంటున్నారు కాబట్టి ఇక్కడే ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యే విగ్రహ ఏర్పాటుకు టేక్ ఓవర్ చేస్తామంటూ మాకు అభ్యంతరం లేదు. విగ్రహం పెట్టడానికి వీల్లేదు అంటే మాత్రం మేము ఖచ్చితంగా పెడతాం. అంతేకాదు డివైడర్ల మధ్య ఉన్న విగ్రహాలు అన్ని కూడా తొలగించాలి. ఎక్కడైనా విగ్రహాలు పెట్టాలంటే ఒక్క కలెక్టర్ అనుమతిస్తే సరిపోదు. దానికి ఒక జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో పలు ప్రభుత్వ శాఖలు ఉంటాయి. ఆ శాఖలన్నీ ఆమోదించి తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపిస్తారు. ఇందుకు విరుద్ధంగా ఏమి జరిగినా అరెస్ట్ అవ్వడానికి సిద్ధమని తెలిపారు. ఎప్పుడు ఈరోజు ఇక్కడ ఆడియో ఆఫీస్లో ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో విగ్రహం గురించి డిస్కస్ చేసాం. సో దానికి మొత్తం పద్ధతి ఏముంది, ఎలా కట్టాలి, ఏమేమి చూసుకోవాలి, అదే ఒకటే. దాని తర్వాత మనకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని రూల్ పొజిషన్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఫాలో అవ్వాలి. అదే మొత్తం అయిన తర్వాత కౌన్సిల్లో ఒకసారి వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. ఆ డిసిజన్ ప్రకారంగా మన మున్సిపల్ కమిషనర్ అదే ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇప్పుడు జియో చూస్తే మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అది ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి ఈ మీటింగ్లో ఒక డెసిజన్ చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ గురించి కూడా నేను మన అందరూ కౌన్సిలర్స్, అందరూ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి నేను చెప్పాను. మన చిరాల టౌన్ చాలా ప్రశాంతంగానే ఉంది, అలాంటే ఉండాలి. అందరూ కూడా కోఆపరేట్ చేయడానికి అగ్రీ అయ్యారు. ఇంకా కూడా ఈ విషయంలో మనకు న్యూస్ వస్తే లేకపోతే ఇంటిమేషన్ వస్తే మేము ఖచ్చితంగా అందరితో ఫాలో తీసుకుంటాం. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా రూల్స్ ప్రకారంగా విగ్రహం కట్టడానికి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. ఎవరికి పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడు మళ్ళీ ఆ పర్మిషన్ ఏంటంటే కౌన్సిల్ మీటింగ్ చేసి కౌన్సిలర్స్ డిసిజన్ తీసుకుంటారు. దానికి పర్మిషన్ మన తరపున ఇవ్వడానికి లేదు. సో మళ్ళీ ఒకసారి వాళ్ళు కౌన్సిల్ మీటింగ్ పెట్టి అక్కడ డిస్కస్ చేస్తారు, అన్ని రూల్ పొజిషన్ చూసి. సో ఇప్పుడు ఈ అంశాన్ని కౌన్సిల్లో మళ్ళీ పొందుపరుస్తారా సార్? అంటే మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ వాళ్ళు పెడతారు, దాంట్లో డిసిజన్ తీసుకుంటారు. అదే డిసిజన్ తీసుకోవడానికి బాధ్యత కౌన్సిల్ మీదనే ఉంది. మొన్న ఆమోదం జరిగిన అంశం సార్, మొన్న సిఫార్సు జరిగింది సార్. ఏం సిఫార్సు? విగ్రహ ఏర్పాటుకు సంబంధించి 6వ అంశం. దానికి కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి దాంట్లో, అందుకనే కౌన్సిల్ స్వయంగా చెప్పారు. మళ్ళీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఒకసారి డిసిజన్ చేసి. సో అంటే కౌన్సిల్ దగ్గర కూడా పవర్ ఉంది, అపెలేట్ అథారిటీ లాగా. వాళ్ళు ఒకసారి రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ అది కన్సిడర్ చేసి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇష్టమైతే వాళ్ళు కన్సిడర్ చేస్తారు, లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అదే వాళ్ళ పరిధి కింద వస్తుంది. సార్, ఒకవేళ మీ పర్మిషన్ అంటే కౌన్సిల్ తీర్మానం లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే మొత్తం ఖచ్చితంగా కౌన్సిల్ పర్మిషన్ ఉండాలి. టౌన్ పరిధి కింద మీరు స్టాచ్యూ కట్టినప్పుడు ఖచ్చితంగా కౌన్సిల్ పర్మిషన్ తీసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇదే కాకుండా కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, నెగటివ్ గైడ్ లైన్స్. అంటే ఎక్కడ పర్మిషన్ ఇవ్వడానికి మన దగ్గర ఆథరైజేషన్ లేవు. మన దగ్గర అంటే ఎగ్జిక్యూటివ్ కమిషనర్ దగ్గర, లేకపోతే కౌన్సిల్ దగ్గర. అదే కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడెక్కడ మనకు అలాంటి ఆర్డర్స్ వచ్చాయి, సుప్రీంకోర్టు తరఫున లేకపోతే గవర్నమెంట్ ఆర్డర్స్. సార్ ఏం జరిగింది సార్? లోపల ఏం జరిగింది సార్? రెండు అంశాలు.